సో 3 నెలల్లోగా స్పీకరే నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పునిచ్చింది. సో ఇప్పుడు బాల్ స్పీకర్ కోర్టులో ఉంది. అనర్హతపై స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దు, సాకులు చెప్పి విచారణను వాయిదా వేద్దామంటే కుదరదు అంటూనే అలా చేస్తే గనక రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డట్లే అని ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందే అంటూ స్పష్టం చేసింది సుప్రీం. మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. గోపీకృష్ణ, సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే క్రమంలో ఇంకా ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేసింది? స్పీకర్ కి అయితే క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చేసింది, 3 నెలల్లో ఈ విషయాన్ని తేల్చేసేయాలి అని చెప్పేసి. ఇంకొక వైపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి అలాగే స్పీకర్ ను ఉద్దేశించి ఏమన్నా వ్యాఖ్యలు చేసిందా సుప్రీంకోర్టు? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించడం జరిగింది. 3 నెలల్లోగా స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985లో ఎటువంటి కాలపరిమితి స్పీకర్కి విధించకపోవడం వల్ల స్పీకర్లు ఏళ్ల తరబడి తమ వద్ద ఈ విధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిర్యాదులను పెండింగ్లో ఉంచుతున్నారు. ఇది సరైనది కాదు. అలాగే పార్లమెంట్ కూడా ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి ఆలోచించాలి అని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ నాట్ డైడ్ అన్న వ్యాఖ్యల్ని కూడా ఆయన చేయడం జరిగింది. సో ఖచ్చితంగా స్పీకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి చట్టంలో ఉన్నప్పుడు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలి, కానీ ఆ విధంగా స్పీకర్ చేయడం లేదు. సో బీఆర్ఎస్ పిటిషనర్లు పాడి కౌశిక్ రెడ్డి కానీ, కేటీఆర్, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వీరు వేసిన పిటిషన్ల అభ్యర్థన ప్రధానంగా స్పీకర్కి ఆదేశాలు ఇవ్వాలి, ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి పిటిషన్లో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా ముఖ్యంగా వాళ్ళు పార్టీ కండువాలు కప్పుకోవడం కానీ, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం కానీ, బీఫామ్ పైన దానం నాగేంద్ర పోటీ చేయడం కానీ, ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించి 20 నుంచి 30 పేజీలతో ముఖ్యంగా వాళ్ళు పార్టీ మారారు అనడానికి ఉన్న ఆధారాలతో సహా కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి స్పీకర్ మేము కోర్టుకు వచ్చేంత వరకు కూడా కనీసం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం కానీ, వారి నుంచి వివరణ కోరడం కానీ కూడా చేయడం లేదని చెప్పి ఇటు దామాశేషాద్రి నాయుడు కానీ, ఆర్యమ సుందరం, బీఆర్ఎస్ పార్టీ నేతలు కౌశిక్ రెడ్డి, కేటీఆర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సో వీటిని పరిగణలోకి తీసుకుంటూ వీలైనంత త్వరగా స్పీకర్ ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా, ఇది ఒక టైం బౌండ్ కాల పరిమితితో కూడిన ఉత్తర్వులు ఇవి. సో ఈ 3 నెలల్లోగా ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోయినట్లయితే కనుక తదుపరి కోర్టు పరిగణిస్తుందా? సంబంధించిందేనా, దీనికి మాత్రమే వర్తిస్తుందా? భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలు అనేక రాష్ట్రాల్లో చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇది జ్యుడిషియల్ ప్రెసిడెంట్ గా కూడా ఫ్యూచర్ కేసెస్ కి కూడా అప్లై అయ్యే తీర్పు లాగా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల్లో, ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అలాగే స్పీకర్ నిర్ణయాధికారానికి సంబంధించిన అంశం పైన ఇంతకుముందు కోర్టులు ఎటువంటి వ్యాఖ్యలు చేశాయి అన్న అంశాలకు సంబంధించి కూడా సిజేఐ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా నెక్స్ట్ వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులు కానీ, ఎంపీలకు సంబంధించిన కేసులకు కానీ ఇది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది చాలా కీలకమైన ఉత్తర్వులు, తీర్పుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కాలపరిమితిని విధించడం జరిగింది. ఈ రోజు నుంచి 3 నెలల్లోగా స్పీకర్ వీరికి సంబంధించి పార్టీ ఫిరాయింపుల అంశం పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా జరగకపోతే కనుక కోర్టు ధిక్కరణ కింద మళ్ళీ కోర్టు స్పీకర్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. సో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి సవరణ చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. దీని పట్ల కూడా ఇటు పార్లమెంట్ ఆలోచించాలన్న వ్యాఖ్యలను కూడా సిజేఐ చేయడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా రాజకీయంగా తదుపరి భవిష్యత్తులో, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన అంశాలలో కానీ, ఇటు పార్లమెంటరీ శాసన వ్యవస్థలో కానీ కోర్టుల జోక్యాలు చాలా భవిష్యత్తులో ఉంటాయి, చేసుకోవడానికి కూడా వీల్లేదు అన్న వాదనలు కూడా న్యాయవాదులు భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలకి, ఇలాంటి కేసులకి అన్నిటికీ కూడా ఖచ్చితంగా వర్తిస్తుందని మనకు అర్థమవుతోంది. కాకపోతే కేటీఆర్ వేసిన పిటిషన్ గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పుల్ని కూడా అమలు చేయట్లేదు అన్నది ఆయన వేసిన పిటిషన్. అలాగే హైకోర్టు ఆర్డర్స్ అమలు చేయట్లేదు అని పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్. సో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు కూడా బేఖాతరయ్యాయి, వాటిని కూడా అమలు చేయలేదు అన్న కేటీఆర్ పిటిషన్ కి సుప్రీంకోర్టు ఏ రకంగా రియాక్ట్ అయింది, ఏ రకంగా
గట్టిగా వాళ్ళకి సంబంధిత వాళ్ళకి ఏ రకంగా చెప్పింది, ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చింది వాళ్ళకి? ఎస్, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన గైడ్లైన్స్ అలాగే తీర్పులకు అనుసారంగా స్పీకర్ వ్యవహరించడం లేదనే కేటీఆర్ అభ్యర్థన కూడా. సో దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసులో 3 నెలల కాల పరిమితిని విధించడం జరిగింది స్పీకర్కి. సో ఇప్పుడు ఒకవేళ స్పీకర్ 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోకపోయినట్లయితే కనుక మళ్ళీ ఈ కేసు మళ్ళీ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంకి, అలాగే స్పీకర్ ఈ ఆదేశాలను ఏ విధంగా చూస్తారనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది, కానీ ఈ తీర్పుని మళ్ళీ రివ్యూ చేయమని చెప్పి కావడం కానీ, రాజ్యాంగ ధర్మాసనాన్ని ఆశ్రయించడం కానీ ఇవి కూడా చేసే అవకాశాలు ఉంటాయి. 3 నెలల్లోగా ఏ విధంగా మమ్మల్ని డైరెక్ట్ చేస్తారు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని కోర్టులు డైరెక్ట్ చేయలేవు అని చెప్పి ముకుల్ రోహత్గి స్పీకర్ తరఫున కోర్టులో వాదనలు వినిపించారు. కానీ ఆ వాదనల్ని పరిగణలోకి తీసుకోలేదు, కోర్టులు జోక్యం చేసుకుంటాయి. రాజ్యాంగ పరిరక్షకులుగా కోర్టు ముందు వరుసలో ఉంటుందని చెప్పి కూడా కోర్టు ఈ విచారణ సందర్భంగా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇటు స్పీకర్ తరపు కానీ అసెంబ్లీ సెక్రటరీ తరపు వాదనలు కానీ పూర్తిగా పక్కన పెడుతూ పిటిషనర్ల అభ్యర్థన ఏదైతే ఉందో స్పీకర్కి డైరెక్ట్ చేయాలి అన్న అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటూ ఇటు కేటీఆర్ కానీ పాడి కౌశిక్ రెడ్డి కానీ వీరి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుందో కాబట్టే ఇప్పుడు 3 నెలల కాలపరిమితిని విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ 3 నెలల్లోగా స్పీకర్ ఒకవేళ ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో స్పీకర్ ఏ విధంగా ఈ తీర్పుని చూస్తారు, తమల్ని డైరెక్ట్ చేయడం పట్ల 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే చట్టంలో లేకపోయినా పార్టీ ఫిరాయింపుల చట్టంలో అలాగే స్పీకర్ నిర్ణయాధికారం మేరకు అది ఉన్నప్పటికీ కూడా 3 నెలల కాల పరిమితిలో మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి డైరెక్ట్ చేసింది కాబట్టి సో ఆ దిశగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేక ఈ తీర్పును మళ్ళీ సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం లార్జర్ బెంచ్ ముందు ఇప్పుడు సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుని త్రిసభ్య ధర్మాసనం లేక 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు కూడా క్వశ్చన్ చేసే అధికారాలు ఇటు స్పీకర్కు ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు పొలిటికల్గా మాత్రం ఇది చాలా కీలకమైన తీర్పుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ రకమైన తీర్పులు మళ్ళీ తదుపరి భవిష్యత్తులో వేరే కేసులకు కూడా అప్లికబుల్ అవ్వాలంటే కనుక ఇప్పుడు ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు ఈ తీర్పును సవాల్ చేస్తూ మళ్ళీ స్పీకర్ మాకు సమయాన్ని నిర్దేశించే హక్కు మీకు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత స్థాయి ధర్మాసనానికి వెళ్తే కనుక మళ్ళీ ఈ పార్టీ ఫిరాయింపుల పిటిషన్లు ఫిర్యాదులు అనేవి మళ్ళీ పెండింగ్లోనే అవకాశం ఉంటుంది. సో చూడాలి స్పీకర్ మరి 3 నెలలుగా ఈ సుప్రీంకోర్టు తీర్పుకు అనుసారంగా నిర్ణయం తీసుకుంటారా లేదా మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తారా అనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.